హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ కే మౌలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తున్నానండి. అదేంటంటే ఇంజనీరింగ్ మెకానిక్స్లో డైనమిక్స్ అనే 4th యూనిట్ నుంచి సింపుల్ హార్మోనిక్ మోషన్, దీన్ని షార్ట్కట్లో SHM అంటారనమాట. సో సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏంటి, దానికి సంబంధించిన కండిషన్స్ ఏముంటాయి, అప్లికేషన్స్ ఏముంటాయి, ఇవన్నీ తీసుకొస్తున్న వీడియోలో. సో మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడు మాత్రం అర్థమవుద్ది, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? సో ఇది మన టాపిక్ అనమాట, సింపుల్ హార్మోనిక్ మోషన్. దీన్ని షార్ట్కట్లో SHM అంటారనమాట. సో సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏంటి, దానికి సంబంధించిన జనరల్ కండిషన్స్ ఏముంటాయి, దాంతోపాటు చేసినట్టు చూద్దాం మనం ఇప్పుడు. సో ఇది మనకి ఒక సర్క్యులర్ డిస్క్ అనమాట. సో దీంట్లో ఏ డాష్, బి డాష్, తర్వాత ఈ సెంటర్ O నుంచి ఇక్కడ ఉండే Q అనే P అనే కాంటాక్ట్ నుంచి పొజిషన్ వస్తుంది. ఇక తీటా, ఇది X అనమాట. ఇది ఒమేగా యాంగులర్ మూమెంట్ అనమాట. సో ఇది వెలాసిటీ V, ఇది P అనమాట. సో ఇక్కడ ఈ సెంటర్ లైన్ X యాక్సిస్, Y యాక్సిస్లో A1, B1గా కన్సిడర్ చేసుకుంటాం. ఇది సెంటర్ పాయింట్ నుంచి P అనే పాయింట్ నుంచి ఈ పాయింట్ కాంటాక్ట్ అయినప్పుడు Q అనే వాల్యూ అనమాట. సో ఇది తీటా, ఇది X డిస్టెన్స్ అనమాట. సో దీని నుంచి మనం ఏ విధంగా సింపుల్ హార్మోనిక్ మోషన్ వస్తుందో చూద్దాం. ఫస్ట్గా చూడండి, సింపుల్ హార్మోనిక్ మోషన్ ఈజ్ ఏ పర్టికులర్ ఫ్రమ్ వన్ పీరియాడిక్ మోషన్ ఇన్ విచ్ acceleration of a particle or a body is always directed toward fixed point in its path and is proportional to the distance from the fixed point. అంటే ఏం లేదు, ఏదైనా ఒక పర్టికులర్ ఫార్మేషన్ మోషన్ ఉందనుకోండి, ఇది సెంటర్ లైన్ అనమాట. ఇది రొటేషన్ అవుతూ ఉన్నప్పుడు దీన్ని కాంటాక్ట్ అయి ఉంటుంది అనమాట. సో ఈ సర్క్యులర్ పాత్లో వెలాసిటీ, ఒమేగా అంటే యాంగులర్ వెలాసిటీ, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఇది బాడీ కావచ్చు, లేదా పార్టికల్ కావచ్చు, అంటే పార్టికల్స్ కావచ్చు. సో టువర్డ్ ద ఫిక్స్డ్ పాయింట్ ఇన్ ఇట్స్, అంటే ఈ ఫిక్స్డ్ పాయింట్ బేస్ చేసుకొని ఇవి రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఈజ్ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫిక్స్డ్ పాయింట్. సో ఈ ఫిక్స్డ్ పాయింట్కి, ఈ రొటేషన్కి ప్రపోర్షనల్ పాయింట్ అనేది ఫిక్స్డ్ పాయింట్ ఉంటుంది అనమాట. సో కన్సిడర్ ఏ P పార్టికులర్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ స్పీడ్ around the circumference of a circle of radius r as shown in figure. The projection of a P on the diameter AO1. సో ఇది డయామీటర్ అనమాట. ఇక్కడ AOE డాష్. సో ఏదైతే ఉందో ఈ డిస్టెన్స్ బేసిస్ ఉందన్నమాట. సో రిప్రజెంట్ బై Q అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తారు. యాజ్ P మూవ్స్ అరౌండ్ ద సర్కిల్, అంటే ఈ P అనే పాయింట్ అరౌండ్ ద సర్కిల్ మూవ్ అవుతున్నప్పుడు Q ఆసిలేట్స్ అలాంగ్ ద డయామీటర్ ఆఫ్ AOE డాష్. ద యాక్సిలరేషన్ ఆఫ్ Q ఈజ్ ఆల్వేస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ఫిక్స్డ్ పాయింట్ ద సెంటర్. సో ఈ Q అన్నది దీనికి ఫిక్స్డ్ పాయింట్ సెంటర్గా ఉంటుంది అనమాట. అండ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్. ఈ ఇక్కడ డిస్టెన్స్ అవుతుందో దానికి ప్రపోర్షనల్, అనులోమానుపాతం అనమాట, ప్రపోర్షనల్ ఉంటుందన్నమాట. ద యాక్సిలరేషన్ ఆఫ్ Q ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్ టు ఫిక్స్డ్ పాయింట్ అండ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్. సో ఈ డిస్టెన్స్కి దీనికి ప్రపోర్షన్ ఉంటుందన్నమాట. దస్ ద ప్రొజెక్షన్ ఆఫ్ P ఆన్ డయామీటర్ AOA డాష్. సో ఇక్కడ AOO డాష్ Q అండర్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఈ Q అనే పొజిషన్ చూసారా, దీనికి సింపుల్ హార్మోనిక్ మోషన్ ఉంటుంది అనమాట. అలాగే కండిషన్స్ ఏంటి, సో ఇక్కడ చూడండి, కండిషన్స్ 2 మాత్రం ఉన్నాయి. సో జనరల్ కండిషన్స్ ఆఫ్ ఫర్ SHM, సింపుల్ హార్మోనిక్ మోషన్ అనమాట. సో అయితే ఇక్కడ ఏ బాడీ ఆర్ ఏ పార్టికల్ ఈజ్ సెడ్ టు బి మూవింగ్ ఇన్ SHM ఇన్ ఇఫ్ ఇట్ ఈజ్ సాటిస్ఫై ద ఫాలోయింగ్ కండిషన్. ఈ ఇక్కడ చెప్పే కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అది సాటిస్ఫై అయితే మాత్రం SHM అవుతుంది అనమాట, సింపుల్ హార్మోనిక్ మోషన్. ఫస్ట్ వన్, యాక్సిలరేషన్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్ టువార్డ్స్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఇన్ ద ఇట్స్ పాత్. సో ఇక్కడ ఫిక్స్డ్ పాత్ అంటే యాక్సిలరేషన్ అనేది డైరెక్ట్ టువార్డ్స్ ద ఫిక్స్డ్ పాయింట్ అనమాట. ఆల్వేస్, ఎప్పుడు అలా ఉంటేనే ఇది ఫిక్స్ అయినట్టు, లేకపోతే లేనట్టు. నెక్స్ట్, యాక్సిలరేషన్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫిక్స్డ్ పాయింట్. సో ఇక్కడ ప్రపోర్షనల్ టు ఫిక్స్డ్ పాయింటే కదా, సో ఇది కూడా మనకి
జనరల్ కండిషన్ ఫర్ ఎస్హెచ్ఎం అనమాట. ఓకే, సో దీంతో పాటు అప్లికేషన్స్ ఉన్నాయి, చూద్దాం. సో అప్లికేషన్స్ అనమాట, అంటే అప్లికేషన్స్ ఆఫ్ ఎస్హెచ్ఎం సింపుల్ హార్మోనిక్ మోషన్. ఇవి షార్ట్ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో చూడండి, అప్లికేషన్స్ ఆఫ్ ఎస్హెచ్ఎం సింపుల్ హార్మోనిక్ మోషన్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ పొజిషన్ మూవ్ టు ఎస్హెచ్ఎం వెన్ ద క్రాంక్ పిన్ రొటేట్స్ ఎట్ యూనిఫామ్ స్పీడ్. క్రాంక్ పిన్ అనేది స్పీడ్గా రొటేషన్ అవుతుంది అనమాట, యూనిఫామ్ స్పీడ్తో రొటేషన్ అవుతుంది. రెండోది ఆసిలేషన్ ఆఫ్ పెండ్యులం. ఆసిలేషన్ ఆఫ్ పెండ్యులం అంటే ఇక్కడ సెంటర్ పాయింట్ చూసుకొని ఒక లోలకాన్ని వేలాడదీస్తుంటే ఇట్లా మూవ్ అవుతుంది అనమాట సర్క్యులేషన్కి. సో దాన్ని పెండ్యులం అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ వైబ్రేషన్ ఆఫ్ టర్నింగ్ ఫోర్క్. సో వైబ్రేషన్ ఆఫ్ టర్నింగ్ ఫోర్క్ అంది. నెక్స్ట్ మోషన్ ఆఫ్ స్ప్రింగ్ సస్పెండెడ్ విత్ ఏ మాస్. సో ఒక స్ప్రింగ్కి ఏదైనా వెయిట్ కట్టి వేలాడదీస్తుంటే అది మూవ్ అయ్యే పొజిషన్ బేస్ చేసుకొని దాన్ని ఏమంటారంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటారు. అప్లికేషన్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఓకే, సో ఇక్కడ డెఫినేషన్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ద డెఫినేషన్స్ అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్లో డెఫినేషన్స్ ఉన్నాయి, చూద్దాం. సో ఈ డెఫినేషన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి యాంప్లిట్యూడ్. సో యాంప్లిట్యూడ్ అంటే ఏంటి, సెకండ్ వచ్చేసి ఆసిలేషన్, థర్డ్ వచ్చేసి పీరియాడిక్ టైం, ఫోర్త్ వన్ వచ్చేసి మనకి ఫ్రీక్వెన్సీ. ఈ వీటిల్లో డెఫినేషన్స్లో ఏ విధంగా ఉంటాయి చూసినట్టయితే మనం ఇప్పుడు. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి యాంప్లిట్యూడ్ అంటే ఏంది, యాంప్లిట్యూడ్ అంటే ఏంటి అంటే ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ బాడీ ఫ్రమ్ ఇట్స్ మీన్ పొజిషన్. మీన్ పొజిషన్ అంటే ఏదైతే పర్టికులర్ పొజిషన్ ఉందో ఆ పొజిషన్ బేసిస్ ఉంటుంది అనమాట. ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ బాడీ ఫ్రమ్ ఇట్స్ మెయిన్ పొజిషన్ ఈజ్ కాల్డ్ యాంప్లిట్యూడ్. సో ఏదైతే పొజిషన్ ఉందో ఆ పొజిషన్కి బాడీ డిస్ప్లేస్మెంట్ అనేది మ్యాక్సిమం ఉండాలన్నమాట. అప్పుడే దీన్ని ఏమంటారంటే యాంప్లిట్యూడ్ అంటారు. ఇట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ద సర్కిల్. సర్కిల్ బేస్ చేసుకొని రేడియస్ ఈక్వల్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆసిలేషన్ అంటే ఏంది, వన్ కంప్లీట్ వైబ్రేషన్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ కాల్డ్ యాంప్లిట్యూడ్. అంటే ఒక బాడీ టు అండ్ ఫ్రో మోషన్లో ఉండాలన్నమాట, దాన్ని ఏమంటారంటే మనకి ఇక్కడ ఆసిలేషన్ అంటారు. నెక్స్ట్ పీరియాడిక్ టైం. సో పీరియాడిక్ టైం అంటే ఏంటి, ఇట్ ఈస్ ద టైం టేకెన్ బై ఏ పర్టికులర్ ఫర్ వన్ కంప్లీట్ రెవల్యూషన్ లేదా ఆసిలేషన్. సో వన్ కంప్లీట్ ఆసిలేషన్ అంటే ఇలా ఉన్నది కాస్త ఇలా మూవ్ అవటం అనమాట. సో దాన్ని టీతో చూస్తారు. సో పీరియాడిక్ టైం, పీరియడ్ ఆఫ్ ఎస్హెచ్ఎం అంటే ఎస్హెచ్ఎం సింపుల్ హార్మోనిక్ మోషన్ టీ ఈజ్ ఈక్వల్ టు 2π/ఒమేగా, where omega is equal to angular radius per second, angular velocity radius per second. Frequency, the number of oscillations or vibrations per second is called frequency. అంటే number of oscillations or vibrations per second is called frequency, that is denoted by the letter n. So frequency n is equal to omega by 2π, that is equal to 1/t. ఓకే, సో ఇది మనకి మనకు సంబంధించిన ఎస్హెచ్ఎం సింపుల్ హార్మోనిక్ మోషన్ సంబంధించిన డెఫినేషన్స్ అనమాట, అప్లికేషన్స్ దాంతోపాటు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక ఈక్వేషన్ ఉందన్నమాట. ఆ ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్ దీని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దాంతోపాటు అంటే ప్రాబ్లమ్స్ కూడా మనం దీంతో చేస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, టాపిక్ వచ్చి ఈక్వేషన్స్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. సో ఎస్హెచ్ఎం సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఏం వస్తాయి చూసినట్టయితే మనకి ఫస్ట్ కన్సిడర్ థీటా ద యాంగిల్ స్వెప్ట్ అవుట్ బై ద రేడియస్ వెక్టార్ ఓపీ ఆఫ్టర్ t seconds ఆఫ్ స్టార్ట్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ పాయింట్ ఏ. లెట్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ రేడియస్ పర్ సెకండ్. ద డిస్ప్లేస్మెంట్ పొజిషన్ క్యూ ఫ్రమ్ దిస్ మెయిన్ పొజిషన్ x ఈజ్ ఈక్వల్ టు r. ఇక్కడ ఎలా వస్తుంది ఏంటి చూసినట్టు మనకి ఇది ఒక సర్క్యులర్ పాత్ అనమాట. A1 B1. నెక్స్ట్ ఇక్కడ నుంచి డిస్టెన్స్ x అనే వాల్యూ, ఇక్కడ నుంచి r అనే వాల్యూ, ఇక్కడ P అనే పాయింట్ అనమాట. ఇది యాంగిల్ సెంటర్ లైన్, ఇది y అనే పాయింట్, y లైన్ పాయింట్. సో ఇది వెలాసిటీ. సో ఎక్కడైతే పాయింట్ స్టార్ట్ ఉందో ఆ పాయింట్ని బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ క్యూ ఫ్రమ్ దిస్ మెయిన్ పొజిషన్, ఇది క్యూ అనమాట. ఇక్కడ దీని పొజిషన్లో ఇస్తే y ప్లేస్లో క్యూ అనమాట. సో x ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ కాస్ థీటా.
ఇక్కడ రాసి ఉంది ఆల్రెడీ. సో దీన్ని బేస్ చేసుకోండి. అట్లాగే బట్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ టీ. సో తీటా పొజిషన్ ఏదైతే ఉందో ఒమేగా ఇంటూ టీ అనమాట. అప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూస్ తీటా పొజిషన్ చేంజ్ అవుతుంది అనమాట. ఎక్స్కి ఎక్స్, ఆర్కి ఆర్, కాస్కి కాస్, తీటా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా టీ వాల్యూ అనమాట. ఓకే. సో ఇక్కడ దీంట్లో వెలాసిటీ ఆఫ్ ఏ పర్టిక్యులర్ మూవింగ్ విత్ ఎస్హెచ్ఎం. సో దీంట్లో వెలాసిటీ సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఏ విధంగా ఉంటుంది చూసినట్టయితే మనకి టాంజెన్షియల్ వెలాసిటీ పి ఈజ్ వి ఒమేగా ఆర్, హారిజాంటల్ కాంపోనెంట్ v ఈజ్ ఈక్వల్ టు vx v cos 90 degrees minus theta, that is equal to v sin theta. సో ఒమేగా ఆర్ సైన్ థీటా. సో ఇక్కడ ఎందుకంటే ఒమేగా ఆర్ సైన్ థీటా అంటే ఇక్కడ వి ప్లేస్లో మనం ఒమేగా ఆర్ సైన్ థీటాగా రాసుకోవచ్చు అనమాట. బట్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు వై బై ఆర్, సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ విఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై బై ఆర్ మీన్స్ ఒమేగా వై. సో అలాగే ఇక్కడ వి ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఎందుకంటే వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వేషన్ అనమాట ఇది. సో ఈ వాల్యూ వెలాసిటీ ఆఫ్ క్యూ ఎట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ గివెన్ బై విఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో దీని నుంచి మనకి ఫ్రమ్ ద అబోవ్ ఈక్వేషన్ ఇట్ ఈస్ క్లియర్ విఎక్స్ విల్ బి ద మ్యాక్సిమం వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0. విఎక్స్ ఎక్కువ మ్యాక్సిమం కాబట్టి 0 అవుతుంది. సో దీనికోసం విఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వి మ్యాక్సిమం. సో ఒమేగా ఆర్ ఈక్వేషన్ ఒమేగా ఆర్. సో ఈ బేస్ చేసుకొని మనకి ఈ ఈక్వేషన్ కన్వర్ట్ అయింది. సో ఇది బి. నెక్స్ట్ యాక్సలరేషన్ ఆఫ్ ఏ పర్టికులర్ మూవింగ్ విత్ ఎస్హెచ్ఎం. సో ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ఏ మూవింగ్, ఇక్కడేమో యాక్సలరేషన్ ఆఫ్ మూవింగ్ అనమాట. సో కన్సిడర్ సెంట్రిపెటల్ ఫోర్స్ రేడియల్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు పిఏఎన్ ఒమేగా ఓ స్క్వేర్ ఆర్. అలాగే హారిజాంటల్ కాంపోనెంట్ ఏఎన్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ కాస్ థీటా అనమాట. సో దీంతో కంటిన్యూ ప్రాసెస్. సో బట్ థీటా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఆర్, దేర్ ఫోర్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ ఇంటూ ఎక్స్. సో ఇది మనకి ఫైనల్ ఈక్వేషన్ ఏమొస్తుందంటే ద ఈక్వేషన్ ఇది ఏదైతే ఈక్వేషన్ ఉందో ఫ్రమ్ ద అబోవ్ ఈక్వేషన్ క్యూ ఈజ్ ప్రపోర్షనల్ టు ఏఎక్స్ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ ఎక్స్. సో ఇది మనకి యాక్సిలరేషన్ సంబంధించి ఈక్వేషన్ అనమాట. ఓకే. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందేమో షేర్ చేసుకుంటారు, వాళ్ళకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.